యావత్ ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి నుంచి కోట్లాది మంది ప్రాణాలను వ్యాక్సిన్లు కాపాడాయి. వైరస్ బారిన పడకుండా ఉండేలా మనలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ టీకాలు ఉపయోగపడ్డాయి. వ్యాక్సిన్ రకాన్ని బట్టి వివిధ డోసుల్లో వీటిని వేశారు. అయితే కరోనా వ్యాక్సిన్ 2 డోసులు తీసుకోవడానికే ఎంతో మంది భయపడ్డారు. 3వ డోసు వేసుకొని వాళ్ళు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. కొందరైతే అతి జాగ్రత్తకు పోయి చెప్పిన వాటికంటే ఎక్కువ సార్లు టీకాలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు. అయితే జర్మనీకి చెందిన ఓ 62 ఏళ్ల వ్యక్తి మాత్రం 2 కాదు 3 కాదు ఏకంగా 200 కంటే ఎక్కువ కోవిడ్ వ్యాక్సిన్ డోసులను తీసుకొని వైద్య నిపుణులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్లో ఈ న్యూస్ పబ్లిష్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ వ్యక్తిపై పరిశోధనలు చేస్తున్నారు. 200కు పైగా డోసులు తీసుకోవడం వల్ల అతని రోగనిరోధక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుంటున్నారు. కోవిడ్ విజృంభించిన సమయంలో జర్మనీలో దాదాపు 6 కోట్లకు పైగా ప్రజలు వ్యాక్సిన్లు తీసుకున్నారు. అయితే వీరిలో చాలా మంది నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ సార్లు వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లే. ఓ వ్యక్తి అయితే తాను 217 సార్లు టీకా తీసుకున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఈ విషయం తెలియడంతో జర్మనీలోని ఫ్రెడరిక్ అలెగ్జాండర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల టీం అతడిని సంప్రదించింది. అయితే ఆ వ్యక్తి 134 సార్లు టీకా తీసుకున్నట్లు వారి పరిశోధనలో అధికారికంగా నిర్ధారణ అయ్యింది. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లు తీసుకుంటే అది రోగ నిరోధక శక్తిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయం తెలుసుకునేందుకు అతనికి పలు టెస్టులు చేశారు. ఆ అధ్యాయం లాన్సెట్ జర్నల్లో పబ్లిష్ అయింది. సాధారణంగా HIV, హెపటైటిస్ B వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు కంటిన్యూగా వ్యాక్సిన్ తీసుకుంటే అది సాధారణ మంటలను కలిగిస్తుంది. ఇలా ఎక్కువ సార్లు టీకా వేయించుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థలోని టీ లాంటి కణాలు అలసిపోతాయి. ప్రో ఇన్ఫ్లమేటరీని తక్కువ విడుదల చేస్తాయి. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అయితే ఈ వ్యక్తి విషయంలో అలాంటి జాడలేమీ కనిపించడం లేదని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యక్తి శరీరంలో కోవిడ్ పై పోరాడే టీ కణాలు అధిక సంఖ్యలో ఉండటంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నాయని అధ్యయనంలో తేలింది.